నమస్కారం. ఈ రోజున విజయవాడ తూర్పు నియోజకవర్గంలో లేదా విజయవాడ నగరంలో అభివృద్ధి ఒక రోడ్లే కాదు, డ్రైన్లు, అండర్ గ్రౌండ్ డ్రైన్ అన్ని కూడా ప్రక్షాళన చేసి ఒక సమగ్రమైన పట్టణంగా దీన్ని తీర్చిదిద్దడానికి ఇప్పటికే భారతదేశ ర్యాంకులో తొలి 2-3 ర్యాంకుల్లో ఉన్న మన విజయవాడ నగరం దాన్ని మొట్టమొదటి ర్యాంకు తీసుకురావడానికి మన ముఖ్యమంత్రి గారు చిత్తశుద్ధితో ముందుకు వెళ్తా ఉన్నారు. అనేకమైన కార్యక్రమాలకు ఆయన మాకు చేయూతనిస్తా ఉన్నారు. ఇక్కడ సుబ్బారావు కాలనీ, న్యూ కాలనీలో ఇవాళ 2 రోడ్లకు 26 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి రోడ్లు వేసుకోవడం జరుగుతూ ఉంది. అంతేకాదు ప్రధాన రహదారులు, దీని చుట్టుపక్కల ఉన్న కాలనీకి చుట్టుపక్కల ఉన్న ప్రధాన రోడ్లన్నీ కూడా సుమారు అవసరమైన ఈ కాలనీకి రావడానికి లేదా విజయవాడ దాటి వెళ్ళడానికి అవసరమైన రోడ్ల నిర్మాణం కోసం నారా చంద్రబాబు నాయుడు గారు 100 కోట్ల రూపాయలు ఇచ్చి ఈ రోడ్ల నిర్మాణానికి కూడా టెండర్లు పిలవడం జరుగుతోంది. సరే, అభివృద్ధి ఖచ్చితంగా అభివృద్ధికి చిరునామా నారా చంద్రబాబు నాయుడు గారు. నిన్న సింగపూర్లో ఆయన వెళ్తే అక్కడ పలికిన స్వాగతం కానివ్వండి, అక్కడున్న అనేకమైన సంస్థలు వచ్చి ఆయన కలవటం కానివ్వండి, ఆ సంస్థలు గత ప్రభుత్వం వాళ్ళని అవమానపరిచిన దానికి వాళ్ళ 5 సంవత్సరాల పాటు మన రాష్ట్రానికి రాలేదు. మరలా నారా చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు వాళ్ళందరూ స్పందించిన తీరు, ఇవన్నీ కూడా పిల్లల భవిష్యత్తు బాగుపడటానికి, మన పిల్లల యువతే మనకు స్థిరాస్తి. ఏ దేశానికైనా, ఏ రాష్ట్రానికైనా, ఏ జిల్లాకు కూడా ఎక్కడ యువత చక్కగా ఉద్యోగాలు చేసుకుని ముందుకు వెళ్తారో అదే ఒక స్థిరాస్తి. రాష్ట్ర అభివృద్ధిలో కూడా ఆ గణనాల్లో, ఆ లెక్కల్లో ఈ పిల్లలు ఉపాధి పొందితే ఆ యొక్క రాష్ట్ర వృద్ధి రేటు కూడా పెరుగుద్ది. మరి అదే విధంగా పిల్లల్ని మనం ఉద్యోగాలు లేక ఇబ్బంది పడితే వాళ్ళు చెడు అలవాట్లకి బానిసలై సమాజానికి కూడా ఎంతో నష్టం కలుగుద్ది. గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో జరిగింది అది. యువత నిర్వీర్యమైపోయి చెడు వ్యసనాలకు అలవాటు పడి ఇవాళ ఉపాధి కోసం గంజాయి అమ్ముకునే పరిస్థితిని యువతను తీసుకురావడం జరిగింది. ఆ పరిస్థితి నుంచి చక్కదిద్దడానికి అనేకమైన కార్యక్రమాల్లో ముందుకు వెళ్తా ఉన్నాం.